జీవితం ఆగిపోతుందని జీవించడాన్ని ఆపితే ఎలా వ్యాస్? నమస్కారం, ఈటీవీ న్యూస్ కి స్వాగతం. ముందుగా ముఖ్యాంశాలు. అంతర్జాతీయ యోగా దినోత్సవానికి సిద్ధమవుతున్న విశాఖ తీరం. నేడు నగరానికి చేరుకోనున్న మోదీ, చంద్రబాబు, పవన్. ఇటీవల ప్రధానితో సమావేశం వివరాలు వెల్లడించిన లోకేష్, యువ నాయకత్వం రావాలని మోదీ ప్రోత్సహించినట్లు వెల్లడి. తెలంగాణలో అర్హులందరికీ ఇందిరమ్మ ఇళ్లు కేటాయింపు. ఆ తర్వాతే ఎన్నికలకు వెళ్తామని మంత్రి పొంగులేటి ప్రకటన. ఫోన్ ట్యాపింగ్ కేసు దర్యాప్తు ముమ్మరం. బాధితులు నక్సల్స్ కు సహకరించినట్లు ఆధారాలెక్కడని ప్రభాకర్ ను ప్రశ్నించిన సెట్. విద్యార్థి వీసాల జారీని పునఃప్రారంభించిన అమెరికా. సామాజిక మాధ్యమ ఖాతాల వివరాలు చెప్పాలంటూ షరతులు. ఇరాన్పై సైనిక చర్య దిశగా అగ్రరాజ్యం అడుగులు. 2 వారాల్లో ట్రంప్ నిర్ణయం తీసుకుంటారని వెల్లడించిన శ్వేతసౌధం. నేటి నుంచి భారత్, ఇంగ్లాండ్ మధ్య టెస్ట్ సిరీస్. తొలిసారి గిల్ సారథ్యంలో సిద్ధమైన టీమిండియా శుభారంభానికి వ్యూహాలు. అంతర్జాతీయ యోగా దినోత్సవాలకు సాగర నగరం విశాఖ ముస్తాబవుతోంది. ఆర్కే బీచ్లోని కాళీమాత ఆలయం నుంచి భీమిలి వరకు 23 కిలోమీటర్ల పొడవున యోగా డేకు ఏర్పాట్లు చేశారు. 5 లక్షల మంది యోగాసనాలు వేసేలా ప్రణాళిక రచించారు. యోగా డే వేడుకల్లో పాల్గొనేందుకు ప్రధాని మోదీ, ముఖ్యమంత్రి చంద్రబాబు, ఉప ముఖ్యమంత్రి పవన్ ఇవాళ సాయంత్రమే విశాఖ చేరుకుంటారు. ప్రపంచ రికార్డులు తిరగరాసేలా విశాఖ వేదికగా అంతర్జాతీయ యోగా దినోత్సవం నిర్వహణకు ఏర్పాట్లు తుది దశకు చేరాయి. సుమారు 5 లక్షల మంది యోగాసనాలు వేసేలా పగడ్బందీ ఏర్పాట్లు చేశారు. పెద్ద ఎత్తున జనం తరలి రావడంతో పాటు ప్రధాని నరేంద్ర మోదీ ముఖ్య అతిథిగా హాజరవుతున్న ఈ కార్యక్రమంలో ఎలాంటి పొరపాట్లు జరగకుండా ప్రణాళికాబద్ధంగా అధికార యంత్రాంగం ఏర్పాట్లు చేసింది. శనివారం ఉదయం ఆర్కే బీచ్ వద్ద 15,000 మందితో యోగాసనాల కార్యక్రమంలో ప్రధానమంత్రి పాల్గొనే ప్రధాన వేదికను సిద్ధం చేశారు. కాళీమాత విగ్రహం నుంచి భీమిలి వరకు సుమారు 23 కిలోమీటర్ల మేర 3.5 లక్షల మంది యోగాసనాలు వేసేలా దారి పొడవునా గ్రీన్ మ్యాట్ పరిచారు. ఒకవేళ వర్షం పడితే యోగాకు ఇబ్బంది లేకుండా ఏయూ ప్రాంగణంలో జర్మన్ టెంట్ల కింద 15,000 మంది యోగా చేసేలా ప్రత్యామ్నాయ ఏర్పాట్లు చేశారు. ప్రధానితో కలిసి యోగాసనాలు వేసేందుకు ఆసక్తిగా ఎదురు చూస్తున్నట్లు శిక్షకులు, విశాఖవాసులు చెప్తున్నారు. ఉత్తరాంధ్ర జిల్లాల నుంచి వచ్చేవారు ఈ అర్ధరాత్రి నుంచే విశాఖ చేరుకుంటారు. శనివారం ఉదయం 5 గంటలకల్లా వారికి కేటాయించిన గ్యాలరీల్లోకి చేరుకోవాల్సిందిగా అధికారులు సూచించారు. ఎవరెవరు ఏ గ్యాలరీల్లోకి వెళ్లాలో ఇప్పటికే ఖచ్చితమైన సూచనలు చేశారు. ఒక్కో గ్యాలరీలో 1000 మంది చొప్పున 376 కంపార్ట్మెంట్లు ఏర్పాటు చేశారు. ఎవరికి సూచించిన కంపార్ట్మెంట్లలోకి వారు మాత్రమే వెళ్లారని అధికారులు కోరారు. ప్రజలు గందరగోళానికి గురికాకుండా క్యూఆర్ కోడ్తో కూడిన సమాచారం అందుబాటులో ఉంచారు. ముందే రిజిస్ట్రేషన్ చేసుకోకపోయిన వారు అక్కడికక్కడే రిజిస్ట్రేషన్ చేసుకునేలా ఏర్పాట్లు చేశారు. ప్రతి ఒక్కరికి యోగా మ్యాట్తో పాటు కిట్, వాటర్ బాటిల్, రెయిన్ కోట్ ఇవ్వనున్నారు. ట్రాఫిక్ ఎలాంటి ఇబ్బంది లేకుండా ఎక్కడికక్కడ ప్రత్యేకంగా పార్కింగ్ ప్రదేశాలు ఏర్పాటు చేశారు. ప్రతి కిలోమీటర్కు ఒక అంబులెన్స్ అందుబాటులో ఉంచనున్నారు. ప్రతి కంపార్ట్మెంట్లో ఒక శిక్షకుడు, 2 పోలీసులు, వైద్య సిబ్బంది, ఒక సహాయకులు ఉండేలా జిల్లా యంత్రాంగం ఏర్పాట్లు చేసింది. ప్రధాని మోదీ శనివారం ఉదయం 6 గంటలకే ప్రధాన వేదిక వద్దకు చేరుకోనుండగా 7 గంటలకు ఆసనాలు ప్రారంభం కానున్నాయి. ప్రధాన వేదిక వద్ద మోదీతో పాటు సీఎం చంద్రబాబు, డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ సహా 50 దేశాలకు చెందిన రాయబారులు, 3 కేంద్ర మంత్రులు ఆసనాలు వేనున్నారు. అతిపెద్ద కార్యక్రమం కావడంతో 10,000 మందితో భద్రతా ఏర్పాట్లు చేశారు. మరో 10,000 మంది అధికారులు నిర్వహణ బాధ్యతలు పర్యవేక్షిస్తున్నారు.
1300 సీసీ కెమెరాల్ని 2 కమాండ్ కంట్రోల్ రూమ్లకు అనుసంధానం చేశారు. 40 డ్రోన్లతో పహారా కాయనున్నారు. సముద్రంలో 11 యుద్ధ నౌకలపై నేవీ సిబ్బంది యోగాసనాలు వేయనున్నారు. ప్రపంచ యోగా దినోత్సవంలో పాల్గొనేందుకు ఈ రాత్రికి విశాఖ రానున్న ప్రధాని మోదీ అంతకంటే ముందు బీహార్, ఒడిశాలో పర్యటించనున్నారు. పలు అభివృద్ధి ప్రాజెక్టులకు ప్రారంభోత్సవాలు, శంకుస్థాపనలు చేయనున్నారు. తొలుత బీహార్లోని సివాన్లో 400 కోట్ల రూపాయలకు పైగా వెచ్చించి నిర్మించిన వైశాలి దేవ్రియా రైల్వే లైన్ను ప్రధాని జాతికి అంకితం చేయనున్నారు. పాటలీపుత్ర, గోరఖ్పూర్ వందే భారత్ ఎక్స్ప్రెస్ రైలును జెండా ఊపి ప్రారంభించనున్నారు. మార్హౌరా ప్లాంటులో నిర్మించిన అత్యాధునిక లోకోమోటివ్ ఇంజిన్లను రిపబ్లిక్ ఆఫ్ గినియాకు అందించనున్నారు. ఒడిశాలో 18,600 కోట్ల విలువైన అభివృద్ధి ప్రాజెక్టులకు ప్రారంభోత్సవాలు, శంకుస్థాపనలు చేయనున్నారు. అంతర్జాతీయ యోగా దినోత్సవాన్ని పురస్కరించుకుని హైదరాబాద్ ఎల్బీ స్టేడియంలో యోగా కౌంట్డౌన్ మహోత్సవం నిర్వహిస్తున్నారు. ఈ ఉదయం 5 గంటలకే కౌంట్డౌన్ ప్రారంభం కాగా ఈ కార్యక్రమంలో మాజీ ఉపరాష్ట్రపతి వెంకయ్యనాయుడు, కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి, బీజేపీ నాయకురాలు ఖుష్బూ పాల్గొన్నారు. రేపటి వరకు జరగనున్న ఈ కార్యక్రమంలో తెలంగాణ గవర్నర్ జిష్ణుదేవ్ వర్మ సహా పలువురు మంత్రులు, ఎంపీలు పాల్గొననున్నారు. ఈ ఉదయమే ప్రజలు పెద్ద సంఖ్యలో తరలివచ్చి యోగాసనాలు వేశారు. చంద్రబాబు కంటే మిన్నగా పనిచేసి గొప్పగా ఎదగాలని ప్రధాని మోదీ సూచించినట్లు మంత్రి లోకేష్ చెప్పారు. గత నెలలో ప్రధాని మోదీతో జరిగిన సమావేశం అన్బిలీవబుల్ అని వ్యాఖ్యానించారు. ప్రధానితో భేటీ వివరాలను ఢిల్లీలో మీడియా ప్రతినిధులతో పంచుకున్న లోకేష్, మోదీలా ప్రజలతో అనుసంధానమై ఉండడం పరీక్షేనన్నారు. ఇదే సమయంలో మద్యం ముడుపులు తీసుకోలేదని ప్రమాణం చేయాలని జగన్కు సవాల్ విసిరారు. ప్రధాని మోదీని మే 17న కుటుంబ సమేతంగా కలిసిన ఆంధ్రప్రదేశ్ విద్యాశాఖ మంత్రి నారా లోకేష్ ఆ వివరాలను తొలిసారి పంచుకున్నారు. ఢిల్లీ పర్యటనలో మీడియా ఇష్టాగోష్ఠిలో అనేక ప్రశ్నలకు సమాధానాలిచ్చారు. ప్రధానితో జరిగిన సమావేశాన్ని అన్బిలీవబుల్ గా అభివర్ణించారు. మోదీ తన 25 ఏళ్ల రాజకీయ జీవిత సారం గురించి తనకు వివరించారని, ఆయనలో అస్సలు అహం లేదని తెలిపారు. చంద్రబాబు అవకాశాలు ఇస్తున్నందున ఆయనకు అతీతంగా పనిచేసి గొప్పగా రూపొందించాలని ప్రధాని ఉద్బోధించినట్లు పేర్కొన్నారు. ఎదగడానికి ఇదే సరైన సమయమని, భవిష్యత్తు అంతా యువకులదే కాబట్టి కష్టపడి ఎమర్జ్ కావాలని ప్రధాని సలహా ఇచ్చినట్లు లోకేష్ తెలిపారు. సీఎంగా, పీఎంగా 25 ఏళ్ల నుంచి మోదీ అధికారంలో ఎలా డ్రైవ్ చేయగలుగుతున్నారో తెలుసుకోవాలనే కుతూహలం తనకు కలిగిందన్నారు. తనకు మార్గదర్శనం చేయాలని కోరగా ఆయన చాలా సూచనలు చేసినట్లు లోకేష్ వివరించారు. దూకుడుగా వెళ్లేటప్పుడు జరిగే తప్పులు అధిగమించడానికి ఏం చేయాలని అడగ్గా, ఇంట్లో కూర్చుంటే ఎవ్వరూ తప్పులు చేయరు కదా అని ప్రధాని ఎదురు ప్రశ్న వేసినట్లు లోకేష్ చెప్పారు. పనిచేయడానికి వెనకాడొద్దని, మన ఉద్దేశం సరిగా ఉంటే ప్రజలు అర్థం చేసుకుంటారని చెప్పినట్లు వెల్లడించారు. ప్రధానితో సమావేశం తర్వాత తనకు, బ్రాహ్మణికి నిద్ర పట్టలేదని, ప్రధాని అంతసేపు మాట్లాడడం ఎంతో స్ఫూర్తినిచ్చిందని తెలిపారు. క్రమశిక్షణ నేర్చుకోవాలని, ప్రకృతిని గౌరవించాలని దేవాంశుకు కూడా మోదీ సూచించినట్లు చెప్పారు. ప్రధాని మోదీలా కార్యకర్తలు ప్రజలతో అనుసంధానం అయి ఉండడం పరీక్షేనన్న లోకేష్, సంక్షేమం, అభివృద్ధితోనే గెలుస్తామనుకోవడం పొరపాటని, ప్రజలతో ఎమోషనల్ గా కనెక్ట్ కావడమే మోదీ బలమని అభిప్రాయపడ్డారు. కొన్ని సంఘటనలు జీవితాన్ని మారుస్తాయని, అలాంటి వాటిలో ప్రధానితో సమావేశం కూడా ఒకటని నమ్ముతున్నట్లు లోకేష్ చెప్పారు. ఇదే సమయంలో ఆంధ్రప్రదేశ్ రాజకీయాలపైన లోకేష్ స్పందించారు. వైసీపీ హయాం నాటి మద్యం అక్రమాలపై తప్పుడు కేసులు పెడుతున్నారని ఆరోపిస్తున్న జగన్, అందులో ఒక్క పైసా తీసుకోలేదని దేవుడి సాక్షిగా ప్రమాణం చేయాలని లోకేష్ సవాల్ విసిరారు. ఎవరిపైనా నిరాధారంగా కేసులు పెట్టడం లేదన్న లోకేష్, చంద్రబాబు నిజంగా కక్ష సాధించాలనుకుంటే 2 నిమిషాలు పట్టదన్నారు. చట్ట వ్యతిరేకంగా వ్యవహరించే వారిపై చర్యలు తీసుకునే బాధ్యత ప్రజలు అప్పగించారన్న ఆయన, తాము విధానం ప్రకారం వెళ్తున్నామని స్పష్టం చేశారు. కార్యకర్తల్లో అసంతృప్తి ఉందనే వాదనతో తాను ఏకీభవించనన్న లోకేష్, కొన్ని నియోజకవర్గాల్లో ఎమ్మెల్యేలు దురుసుగా ప్రవర్తిస్తున్నారనే ఆరోపణలపై నివేదికలు సిద్ధమయ్యాయని చెప్పారు. జులై నుంచి వాటిని ఎమ్మెల్యేలకు అందించి పద్ధతి మార్చుకోవడానికి సమయమిస్తామని వెల్లడించారు.
ఆంధ్రప్రదేశ్లో కూటమి పాలనకు ఏడాది పూర్తయిన సందర్భంగా ఈ నెల 23న ఉత్సవాలు జరపాలని ప్రభుత్వం నిర్ణయించింది. సుపరిపాలన తొలి అడుగు పేరిట సభ నిర్వహించనుంది. రాజధాని అమరావతిలో వెలగపడి సచివాలయం వెనుక ఉన్న ప్రాంతంలో సోమవారం సాయంత్రం 5 గంటలకు బహిరంగ సభ నిర్వహించనుంది. ఈ నెల 12న విజయవాడ సమీపంలోని ఓ ఫంక్షన్ హాల్లో సంబరాలు జరపాలని అప్పట్లో నిర్ణయించగా అహ్మదాబాద్లో విమాన ప్రమాదం దుర్ఘటన దృష్ట్యా వేడుకలను ప్రభుత్వం వాయిదా వేసింది. ఈ నెల 23న నిర్వహించేందుకు ఏర్పాట్లు చేస్తోంది. ఈ వేడుకలకు గవర్నర్ అబ్దుల్ నజీర్, సీఎం చంద్రబాబు, ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ హాజరు కానున్నారు. మంత్రులు, ఎంపీలు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, కార్పొరేషన్ చైర్మన్లు సహా కూటమి పార్టీల నేతలు, అన్ని ప్రభుత్వ విభాగాల అధిపతులు, ఐఏఎస్లు, ఐపీఎస్లు, ఇతర అధికారులు పాల్గొనేలా చర్యలు తీసుకోవాలని ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి విజయానంద్ ఆదేశాలు జారీ చేశారు. తెలంగాణ అర్హులందరికీ ఇందిరమ్మ ఇళ్లు ఇచ్చాకే మళ్లీ ఎన్నికలకు వెళ్తామని మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి స్పష్టం చేశారు. ఖమ్మం జిల్లా కూసుమంచి నుంచి మండలంలో పర్యటించిన మంత్రి పొంగులేటి పలు అభివృద్ధి పనులకు శంకుస్థాపన చేశారు. గత ప్రభుత్వ సంక్షేమ కార్యక్రమాలను కొనసాగిస్తూనే ఎన్నికల హామీలు నెరవేరుస్తున్నట్లు ఆయన వివరించారు. రైతు భరోసా, సన్నవడ్లకు బోనస్, పేదలకు సన్నబియ్యం, హాస్టల్ విద్యార్థులకు కాస్మోటిక్, డైట్ ఛార్జీల పెంపు వంటి కార్యక్రమాలు అమలు చేస్తున్నట్లు పేర్కొన్నారు. వీలైనంత త్వరగా గ్రామాల్లో రహదారి నిర్మాణాలు పూర్తి చేస్తామని మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి తెలిపారు. ధనిక తెలంగాణ రాష్ట్రాన్ని అప్పులు కుంపటిలో తీసుకెళ్లిన 8,19,000 కోట్లు ఆనాటి ప్రభుత్వం అప్పులు చేసిన దాన్ని కడుతూ అభివృద్ధి సంక్షేమ కార్యక్రమాల్ని గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు నాయకత్వంలోని మన ఇందిరమ్మ ప్రభుత్వం ఈనాడు పేదవాడందరికీ అందిస్తుంది. ఇచ్చిన మాటలు ఇంకా కొన్ని ఉన్నాయి చేయాల్సినవి. ఇప్పుడు ఏదైతే ఇందిరమ్మ ఇళ్లు ఇచ్చామో ఇది మొదటి విడత ఇచ్చాం, ఇంకా 3 విడతలు ఇస్తాం. 2వ విడత రాబోయే కొద్ది రోజుల్లోనే ఇస్తాం. అర్హులైన ప్రతి వాళ్ళకి ఎన్నికల లోపే ఇచ్చి ఆ తర్వాతే ఎన్నికలకి పోతామని కూడా రాష్ట్ర ప్రజలకి కూడా తెలియజేస్తున్నాను. తెలంగాణ ఫోన్ అక్రమ ట్యాపింగ్ కేసులో ప్రధాన నిందితుడు ఎస్ఐబి మాజీ చీఫ్ ప్రభాకర్ రావును ప్రత్యేక దర్యాప్తు బృందం విడతల వారీగా విచారిస్తోంది. ఇప్పటికే 3 దఫాలు విచారించిన అధికారులు గురువారం కూడా సుదీర్ఘంగా ప్రశ్నించారు. 2023 శాసనసభ ఎన్నికలకు ముందు రాజకీయ నేతలు, ఐఏఎస్ అధికారులు, వ్యాపారవేత్తలు, జర్నలిస్టులకు సంబంధించి వందలాది ఫోన్లపై నిఘా ఉంచడానికి కారణాలపై సిట్ ఆరా తీసింది. మావోయిస్టులకు సహకరిస్తున్నారనే కారణం చూపి లీగల్ ఇంటర్సెప్షన్ కు అనుమతి తీసుకోవడంపై సిట్ అధికారులు ప్రభాకర్ రావును ప్రశ్నించినట్లు సమాచారం. మీ బృందం నిఘా పెట్టిన వారు మావోయిస్టులకు సహకరించారనేలా ఆధారాలు ఉన్నాయా అని ప్రశ్నించినట్లు తెలిసింది. మావోయిస్టులకు సహకరించడమే నిజమైతే పోలీస్ సెక్షన్లలో కేసులు ఎందుకు నమోదు కాలేదని అడిగినట్లు సమాచారం. ఈ ప్రశ్నలకు సమాధానాలు చెప్పేందుకు ప్రభాకర్ రావు నిరాకరించినట్లు తెలుస్తోంది. దర్యాప్తునకు సహకరించడం లేదని, తప్పుడు సమాధానాలు చెబుతున్నారని సిట్ భావిస్తున్నట్లు సమాచారం. ఈ విషయాన్ని సుప్రీంకోర్టు దృష్టికి తీసుకెళ్లాలని అధికారులు భావిస్తున్నట్లు తెలుస్తోంది. ఇవాళ మరోసారి విచారణకు రావాలని ప్రభాకర్ రావును సిట్ ఆదేశించింది. ఇజ్రాయెల్ ఇరాన్ యుద్ధంలోకి ప్రవేశించేందుకు అమెరికా రంగం సిద్ధం చేసుకుంటోంది. అణు కార్యక్రమాన్ని బూచిగా చూపి ఇరాన్పై సైనిక చర్య చేపట్టేందుకు సిద్ధమవుతోంది. ఈ నేపథ్యంలో అమెరికా అధ్యక్ష కార్యాలయం నుంచి కీలక ప్రకటన వెలువడింది. ఇరాన్పై సైనిక చర్య చేపట్టే అంశంపై 2 వారాల్లోపు అధ్యక్షుడు ట్రంప్ నిర్ణయం తీసుకుంటారని వైట్ హౌస్ స్పష్టం చేసింది. ఇరాన్తో త్వరలో చర్చలు జరిగే అవకాశాలు ఉన్నాయా లేవా అనే అంశాన్ని బట్టి అధ్యక్షుడు ట్రంప్ 2 వారాల్లో నిర్ణయం తీసుకున్నట్లు వైట్ హౌస్ ప్రెస్ సెక్రటరీ కరోలిన్ లివిట్ చెప్పారు. ఇరాన్తో దౌత్యపరమైన పరిష్కారానికి ట్రంప్ సిద్ధంగా ఉన్నప్పటికీ ఆ దేశం అణ్వాయుధం సంపాదించకుండా నిరోధించడమే అధ్యక్షుడి తొలి ప్రాధాన్యమని ఆమె తెలిపారు. ఇరు దేశాల మధ్య ఒప్పందం అనేది టెహ్రాన్ యురేనియం సుసంపన్నతను నిషేధించడం, అణ్వాయుధాలను అభివృద్ధి చేసే సామర్థ్యాన్ని తగ్గించడంపైనే ఉంటుందన్నారు. మరోవైపు అమెరికా సైనిక చర్య వార్తలపై రష్యా స్పందించింది. ఇరాన్ ఇజ్రాయెల్ యుద్ధంలో అమెరికా సైనిక జోక్యానికి దిగడం సరికాదని, ఇది అత్యంత ప్రమాదకరమని హెచ్చరించింది. ఈ అంశంపై మధ్యవర్తిత్వానికి సిద్ధమని రష్యా అధ్యక్షుడు పుతిన్ చెప్పారు. ఇజ్రాయెల్లోని ఆసుపత్రిపై ఇరాన్ క్షిపణి దాడులను ప్రధాని నెతన్యాహు తీవ్రంగా తప్పుపట్టారు. తాము అణు కేంద్రాలను లక్ష్యంగా చేసుకుని దాడులు చేస్తుంటే ఇరాన్ మాత్రం అమాయకులే లక్ష్యంగా ఆసుపత్రులపై దాడులు చేస్తోందని మండిపడ్డారు. వీటికి ఇరాన్ భారీ మూల్యం చెల్లించుకోక తప్పదని హెచ్చరించారు. ఇజ్రాయెల్ దాడుల నుంచి ఎవరికీ మినహాయింపు లేదన్న ఆయన ఇరాన్ సుప్రీం లీడర్ కూడా తమ లక్ష్యం కావచ్చనే సంకేతాలు ఇచ్చారు. యుద్ధ సమయంలో జాగ్రత్తగా వ్యవహరించాల్సి ఉందన్న నెతన్యాహు మీడియా ముందు అన్ని వివరాలు వెల్లడించలేమని పేర్కొన్నారు. ఇరాన్ దాడి చేసిన బిర్హేష్బాలోని సొరాకా
ఆసుపత్రిని సందర్శించిన సందర్భంగా ఆయన ఈ మేరకు వ్యాఖ్యానించారు. అణు కార్యక్రమం, క్షిపణి నిల్వల నుంచి తమ దేశాన్ని రక్షించుకునేందుకు ఇరాన్పై దాడులు చేస్తున్నామని నెతన్యాహు స్పష్టం చేశారు. వాళ్లు మాత్రం తప్పించుకోలేని స్థితిలో ఉండే అమాయక రోగులను లక్ష్యంగా చేసుకుని దాడులు చేస్తున్నారని మండిపడ్డారు. ప్రజాస్వామ్య ప్రభుత్వానికి హంతకులకు మధ్య ఉన్న తేడా ఇదేనన్నారు. అంతకుముందు ఇజ్రాయెల్ రక్షణ మంత్రి ఇజ్రాయెల్ కాడ్జ్ కూడా ఖమేనీకి మరోసారి హెచ్చరికలు చేశారు. యుద్ధ నేరాలకు పాల్పడుతున్న ఆయనకు ఉనికిలో ఉండే హక్కు లేదని పేర్కొన్నారు. ఇజ్రాయెల్తో యుద్ధం తీవ్ర రూపం దాల్చిన వేళ ఇరాన్ కీలక వ్యాఖ్యలు చేసింది. ప్రపంచ దేశాలకు చమురు రవాణాకు అత్యంత కీలకమైన హర్ముజ్ జలసంధిని మూసివేసే ఆప్షన్ తమ వద్ద ఉందని వెల్లడించింది. శత్రువులపై ప్రతీకారం తీర్చుకునేందుకు ఈ జలసంధిని మూసివేయడం కూడా ఓ మార్గమని ఇరాన్ పార్లమెంట్ జాతీయ భద్రతా కమిటీ సభ్యుడు బెహ్నమ్ సయీదీ తెలిపారు. అణు కార్యక్రమాలు నిలిపివేయాలంటూ పాశ్చాత్య దేశాలు తీవ్రంగా ఒత్తిడి చేసిన సమయంలో గతంలోనూ హర్ముజ్ జలసంధిని మూసివేస్తామని ఇరాన్ బెదిరించింది. ప్రపంచవ్యాప్తంగా రోజువారీ చమురు అవసరాలు 20% హర్ముజ్ ద్వారానే రవాణా అవుతోంది. ఈ మార్గం నుంచి నిత్యం 2 కోట్ల పీపాల చమురు వివిధ దేశాలకు వెళ్తుంది. లిక్విఫైడ్ న్యాచురల్ గ్యాస్ రవాణాకు కూడా అత్యంత కీలకం ఈ జలసంధి. 1/3 ఎల్ఎన్జీ కూడా ఇక్కడి నుంచే వివిధ దేశాలకు చేరుతుంది. ఓబుళాపురం మైనింగ్ కేసులో 6 నిందితురాలని ఐఏఎస్ అధికారి శ్రీలక్ష్మి వాస్తవాలను తొక్కిపెట్టి పిటిషన్ దాఖలు చేశారంటూ సిబిఐ తెలంగాణ హైకోర్టుకు నివేదించింది. గతంలో ఇదే కేసుకు సంబంధించి శ్రీలక్ష్మి దాఖలు చేసిన పిటిషన్లను కోర్టు కొట్టివేసిందని గుర్తు చేసింది. ఈ విషయాన్ని ప్రస్తుత రివిజన్ పిటిషన్లో ప్రస్తావించకుండా మరోసారి పిటిషన్ దాఖలు చేశారని సిబిఐ హైకోర్టుకు తెలిపింది. ఓఎంసీ కంపెనీకి లీజుల మంజూరులో ఆమె అధికార దుర్వినియోగానికి పాల్పడినట్లు స్పష్టమైన ఆధారాలు ఉన్నాయని, కింది కోర్టుల విచారణను ఎదుర్కోవాల్సిందేనని తెలిపింది. ఓఎంసీ కేసులో డిశ్చార్జ్ పిటిషన్ను కొట్టేస్తూ 2022 అక్టోబర్లో సిబిఐ కోర్టు వెలువరించిన ఉత్తర్వులను సవాల్ చేస్తూ శ్రీలక్ష్మి తెలంగాణ హైకోర్టులో రివిజన్ పిటిషన్ దాఖలు చేశారు. గతంలో దీనిపై విచారించిన హైకోర్టు శ్రీలక్ష్మి పిటిషన్ను అనుమతిస్తూ ఆమెను కేసు నుంచి తప్పిస్తూ తీర్పు ఇవ్వగా సిబిఐ సుప్రీంకోర్టును ఆశ్రయించింది. సిబిఐ వాదన వినకుండా ఉత్తర్వులు జారీ చేయడం సరికాదని, ఇరుపక్షాల వాదనలను పరిగణలోకి తీసుకుని మళ్లీ విచారణ చేపట్టాలంటూ సుప్రీంకోర్టు పిటిషన్ను హైకోర్టుకు పంపుతూ 3 నెలల్లో తేల్చాలని ఆదేశించింది. ఈ నేపథ్యంలో జస్టిస్ కె లక్ష్మణ్ ఆదేశాల మేరకు సిబిఐ కౌంటర్ దాఖలు చేసింది. వాస్తవాలను తొక్కిపెట్టి కోర్టును తప్పుదోవ పట్టించారన్న కారణంతో ప్రస్తుత పిటిషన్ను కొట్టేయొచ్చని పేర్కొంది. అమరావతి రాజధాని మహిళల ఆత్మగౌరవాన్ని దెబ్బతీసేలా వ్యాఖ్యల కేసులో A1గా ఉన్న జర్నలిస్టు కృష్ణంరాజుకు మధ్యంతర బెయిల్ ఇచ్చేందుకు హైకోర్టు నిరాకరించింది. పూర్తి వివరాలు సమర్పించాలని తుళ్లూరు పోలీసులను ఆదేశించింది. పిటిషన్పై బెయిలబుల్ సెక్షన్లు మాత్రమే నమోదయ్యాయని కృష్ణంరాజు తరపున న్యాయవాది వాదనలు వినిపించారు. కృష్ణంరాజు భార్య అనారోగ్యంతో బాధపడుతున్నారని, ఆమెకు సహాయకారిగా పిటిషన్ ఉండాలని హైకోర్టుకు తెలిపారు. షరతులతో మధ్యంతర బెయిల్ మంజూరు చేయాలని కోరారు. అందుకు నిరాకరించిన న్యాయమూర్తి విచారణను ఈ నెల 25కు వాయిదా వేశారు. మాజీ ముఖ్యమంత్రి జగన్ తీరు అలీబాబా 40 దొంగల కథ మాదిరిగా ఉందని ఆంధ్రప్రదేశ్ పిసిసి అధ్యక్షులు షర్మిల ఎద్దేవా చేశారు. దొంగలు ఎక్కడైనా దొంగతనం చేశారని ఒప్పుకుంటారా అని ప్రశ్నించారు. ఫోన్ అక్రమ ట్యాపింగ్లో తన ప్రమేయం లేదని జగన్ వ్యాఖ్యానించడంపై ఆమె ఈ మేరకు స్పందించారు. శ్రీకాకుళంలోని ఇందిరా విజ్ఞాన్ భవన్లో నిర్వహించిన కాంగ్రెస్ విస్తృత స్థాయి సమావేశంలో షర్మిల పాల్గొన్నారు. ఫోన్ అక్రమ ట్యాపింగ్ అంశంలో టీటీడీ మాజీ చైర్మన్ వైవి సుబ్బారెడ్డిని విచారించాలని ఆమె డిమాండ్ చేశారు. గోదావరి కావేరీ లింక్ అంశంపై సంప్రదింపుల సమావేశం మరోసారి వాయిదా పడింది. భాగస్వామ్య రాష్ట్రాలతో చర్చించేందుకు ఈ నెల 24న హైదరాబాద్లో సమావేశం నిర్వహించాలని జాతీయ జల అభివృద్ధి సంస్థ మొదట నిర్ణయించింది. ఈ మేరకు అన్ని రాష్ట్రాలకు సమాచారం కూడా పంపింది. అయితే అకస్మాత్తుగా సమావేశాన్ని వాయిదా వేస్తున్నట్లు NWDA ప్రకటించింది. తిరిగి సమావేశం ఎప్పుడు నిర్వహించేది త్వరలోనే వెల్లడిస్తామని తెలిపింది. గోదావరి కావేరీ లింక్పై భాగస్వామ్య రాష్ట్రాలైన తెలంగాణ, ఆంధ్రప్రదేశ్, ఒడిశా, ఛత్తీస్గఢ్, కర్ణాటక, మహారాష్ట్ర, తమిళనాడుతో సంప్రదింపులు జరుపుతున్నారు. అయితే ఈ ప్రాజెక్టుపై అన్ని రాష్ట్రాలు వివిధ అభ్యంతరాలు తెలుపుతున్నాయి. అమెరికా చదువుల కోసం ఎదురు చూస్తున్న విదేశీ విద్యార్థులకు అగ్రరాజ్యం శుభవార్త చెప్పింది. ట్రంప్ సర్కార్ మే నెలాఖరులో తాత్కాలికంగా నిలిపివేసిన విద్యార్థి వీసా ఇంటర్వ్యూల షెడ్యూలింగ్ను మళ్లీ ప్రారంభిస్తున్నట్లు ప్రకటించింది. అయితే వీసాల కోసం దరఖాస్తు చేసుకునే విద్యార్థుల సామాజిక మాధ్యమ ఖాతాల తనిఖీ తప్పనిసరని స్పష్టం చేసింది. ఈ మేరకు అమెరికా విదేశాంగ శాఖ తాజా మార్గదర్శకాలు విడుదల చేసింది. విద్యార్థుల సామాజిక మాధ్యమ ఖాతాలను తమ అధికారులు క్షుణ్ణంగా తనిఖీ చేస్తారని ఇందులో పేర్కొంది. ఇందుకోసం దరఖాస్తుదారులు తమ ఖాతాలకు పబ్లిక్ ఆప్షన్ పెట్టుకోవాలని తెలిపింది.
అందుకు నిరాకరిస్తే దరఖాస్తులను తిరస్కరిస్తామని వెల్లడించింది. అధికారుల పరిశీలనకు అంగీకరించడం లేదంటే వారి ఆన్లైన్ కార్యకలాపాలను దాచేందుకు ప్రయత్నిస్తున్నారని అనేందుకు అది సంకేతం కావచ్చని అమెరికా విదేశాంగ శాఖ సీనియర్ అధికారి ఒకరు వెల్లడించారు. విద్యార్థులు అమెరికా వీసాను ప్రత్యేక సదుపాయంగా మాత్రమే భావించాలని, హక్కుగా అనుకోవద్దని ఢిల్లీలోని అమెరికా రాయబార కార్యాలయం పేర్కొంది. విద్యార్థి వీసా జారీ తర్వాత కూడా ప్రభుత్వ పర్యవేక్షణ ఆగదని, నిబంధనలు ఉల్లంఘిస్తే అధికారులు వీసాను రద్దు చేయవచ్చని స్పష్టం చేసింది. QS వరల్డ్ యూనివర్సిటీ ర్యాంకింగ్స్లో ఈసారి భారత్కు చెందిన 54 విద్యా సంస్థలు చోటు దక్కించుకున్నాయి. వాటిలో IIT ఢిల్లీ అగ్రస్థానంలో నిలిచింది. 2026 సంవత్సరానికి ప్రకటించిన QS ప్రపంచ విశ్వవిద్యాలయ ర్యాంకింగ్స్లో IIT ఢిల్లీ 70 స్థానాలకు పైగా మెరుగుపరుచుకుని 123వ స్థానంలో నిలిచింది. ఈసారి కొత్తగా 8 యూనివర్సిటీలు ఈ జాబితాలో చేరగా QS ప్రపంచ విశ్వవిద్యాలయ ర్యాంకింగ్స్లో చోటు దక్కించుకున్న విద్యా సంస్థల సంఖ్య 54కు పెరిగింది. గతేడాది 118వ ర్యాంక్ సాధించిన IIT ముంబై ఈసారి 129వ స్థానానికి పడిపోయింది. IIT మద్రాస్ 47 స్థానాలు మెరుగుపరుచుకుని 180వ ర్యాంక్లో నిలిచింది. 192 విద్యా సంస్థల జాబితాలో అమెరికా అగ్రస్థానంలో ఉంటే బ్రిటన్ 90, చైనా నుంచి 72 సంస్థలకు జాబితాలో చోటు దక్కింది. 10 ఏళ్ల వ్యవధిలో ఈ జాబితాలో చేరిన భారత యూనివర్సిటీల సంఖ్య 11 నుంచి 54కు పెరగడంపై కేంద్ర విద్యాశాఖ మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ హర్షం వ్యక్తం చేశారు. భారత్ ఇంగ్లాండ్ మధ్య 5 టెస్టుల సమరానికి రంగం సిద్ధమైంది. లీడ్స్లోని హెడింగ్లే మైదానంలో నేటి నుంచి తొలి టెస్ట్ మ్యాచ్ జరగనుంది. ఈ సిరీస్తో ప్రపంచ టెస్ట్ ఛాంపియన్షిప్ సైకిల్ ఆరంభిస్తున్న భారత్, ఇంగ్లాండ్ తొలి మ్యాచ్లో విజయంతో శుభారంభం చేయాలనే పట్టుదలతో వ్యూహరచన చేస్తున్నాయి. స్టార్ ఆటగాళ్లు విరాట్ కోహ్లీ, రోహిత్ శర్మ రిటైర్మెంట్ తర్వాత యువ బ్యాటర్ శుభ్మన్ గిల్ సారథ్యంలోని భారత జట్టు సత్తా చాటాలనే పట్టుదలతో ఉంది. ఈ టెస్టులో యశస్వి జైస్వాల్, KL రాహుల్ భారత ఇన్నింగ్స్ ఆరంభించే అవకాశం ఉంది. IPLలో అద్భుత ప్రదర్శన చేసిన సాయి సుదర్శన్ వన్డౌన్లో రానుండగా 4వ స్థానంలో కెప్టెన్ గిల్, తర్వాత వికెట్ కీపర్ రిషబ్ పంత్, కరుణ్ నాయర్ బ్యాటింగ్ చేయనున్నారు. ఆల్రౌండర్లో రవీంద్ర జడేజా ఆడనుండగా వాషింగ్టన్ సుందర్, శార్దుల్ ఠాకూర్లలో ఒకరు ఆడే అవకాశం ఉంది. పేస్ విభాగంలో జస్ప్రీత్ బుమ్రా, మొహమ్మద్ సిరాజ్, ప్రసిద్ధ కృష్ణ, హర్షదీప్ సింగ్లతో భారత్ పటిష్టంగా కనిపిస్తోంది. అటు సొంత గట్టపై 2007 తర్వాత భారత్ను వరుసగా ఓడిస్తూ వస్తున్న ఇంగ్లాండ్ ఈ సిరీస్లో కూడా అదే జోరు కొనసాగించాలనే పట్టుదలతో ఉంది. కెప్టెన్ బెన్ స్టోక్స్, జో రూట్, డకెట్, క్రాలీ, ఓలీ పోప్, హ్యారీ బ్రూక్, జేమీ స్మిత్ వంటి ఆటగాళ్లతో ఇంగ్లాండ్ పటిష్టంగా కనిపిస్తోంది.